హైదరాబాద్ నగరంలోని ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. దేశంలోని పేరున్న వర్సిటీగా భాగ్యనగరంలో కొలువైన అత్యున్నతమైన ప్రమాణాలు గల విద్యాసంస్థ భూములను నిధుల కోసం ప్రభుత్వం వేలం వేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు సర్కారు నిర్ణయంపై విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు కూడా నిరసనను తెలియచేస్తున్నారు. తాత్కాలిక అవసరాల కోసం ప్రభుత్వం ఈ భూములను అమ్మడం మూలంగా రాబోయే రోజుల్లో వర్సిటీ భవిష్యత్ అవసరాలకు ఇబ్బంది వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు హెచ్సియు భూముల వేలంపై సర్కారు వైఖరి ఏంటి, ఈ విషయం ఎందుకు ఇంత వివాదంగా మారుతోంది వంటి అంశాలను ఓసారి చూద్దాం. భూముల వివరాల్లోకి పోతే ఈ యూనివర్సిటీని 1974లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో 2300 ఎకరాల భూమిని అప్పటి కేంద్ర ప్రభుత్వం వర్సిటీకి కేటాయించింది. తరువాతి కాలంలో ఇందులో నుంచి పలు విభాగాలకు భూ కేటాయింపులు చేయగా ప్రస్తుతం 1800 ఎకరాల వరకు భూమి వర్సిటీ కింద ఉందని తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ మధ్య ఉన్న భూ వివాదానికి గచ్చిబౌలిలోని అటవీ భూమి కేంద్రంగా ఉంది. అయితే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003లో 400 ఎకరాల భూమిని క్రీడా సౌకర్యాల అభివృద్ధి పేరిట ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించింది. ఐఎంజీ ఆ ప్రాజెక్టును ప్రారంభించలేదు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలడంతో 2006లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కేటాయింపును రద్దు చేసింది. ఇదే విషయంపై ఐఎంజీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరగగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఐఎంజీ ఆశ్రయించింది. అక్కడ కూడా వారి పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఈ భూమి వర్సిటీకి తిరిగి దక్కినట్లయింది. నుంచి ఈ విశ్వవిద్యాలయం మొదటి నుంచి భూమిని కోల్పోతూనే ఉంది. శేరిలింగంపల్లి తహసీల్దార్ ఆఫీస్ కోసం 1987 సంవత్సరంలో 5 ఎకరాలు, ఆర్టీసీ డిపో కోసం 1990లో 10 ఎకరాలు, స్థానికంగా ఉన్న బోధనేతర సిబ్బంది పిల్లల ప్రాథమిక విద్యకై 1994లో నవోదయ పాఠశాలకు 30 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం 1990లో 62 ఎకరాలు, అనంతరం హైదరాబాద్ ఐఐటి ఏర్పాటు చేశారు 1998లో. గచ్చిబౌలి స్టేడియం కోసం 2000లో 108 ఎకరాలు, ఐఎంజీ భారత్ కోసం 2004లో 400 ఎకరాలు ప్రస్తుతం వేలంలో ఉంది. ఏపీ టీఎన్జీఓస్ హౌసింగ్ కోసం 2007లో 134.28 ఎకరాలు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కోసం 2009లో 210 ఎకరాలు. ఇలా నిరంతరం విశ్వవిద్యాలయం తన భూమిని వివిధ అవసరాల రీత్యా కోల్పోవడం కొనసాగుతూనే ఉంది. కాగా 2016 జనవరి 17న హెచ్సియులో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల కారణంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమించాయి. విద్యా సంస్థలో దళిత విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రోహిత్ చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. హెచ్సియులో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుడు కాంగ్రెస్ అగ్రనేత యూనివర్సిటీకి వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆదుకుంటామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ హెచ్సియు పరిధిలోని 400 ఎకరాల భూములను స్వయంగా ఆయన పార్టీకి చెందిన ప్రభుత్వం వేలం వేస్తుంటే ఆయన ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదని ఇటు ప్రతిపక్షాలు, అటు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. హెచ్సియు భూములు కాపాడాలని నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల ఆర్తనాదాలు రాహుల్ గాంధీకి పట్టడం లేదా అంటూ మండిపడుతున్నారు. ఎన్నికలప్పుడు తెలంగాణ యువతకు ఇచ్చిన వాగ్దానాలు ఉత్త బూటకమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని టీజీఐఐసి ద్వారా వేలం వేసి నిధుల సమీకరణకు సిద్ధమైంది.
హెచ్సియు భూములను వేలం వేయొద్దంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హెచ్సియులో 400 ఎకరాల భూముల వేలాన్ని విరమించుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. విపక్షంలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్ముతుంటే తప్పని చెప్పిన రేవంత్ రెడ్డి తీరా సీఎం అయిన తర్వాత తన విధానాన్ని మార్చుకోవడమేంటని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో భూముల విక్రయం మీద రేవంత్ రెడ్డి చేసిన పోరాటాలు, వ్యాఖ్యలను కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అరుదైన జీవ వైవిధ్యం గల అటవీ సంపద, జింకలు, నెమళ్లు, వేలాది అరుదైన పక్షులు ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరముందని పర్యావరణవేత్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా బడ్జెట్ డిస్కషన్ సందర్భంగా ఈ గచ్చిబౌలిలో వివాదాస్పద భూమిపై మాట్లాడారు. అక్కడ ఐటీ, ఇతర పరిశ్రమలు వచ్చేలా చేస్తున్నామని తెలిపారు. అక్కడ రిజర్వ్ ఫారెస్టు లేదని, జింకలు, పులులు, సింహాలు లేవని తెలిపారు. కానీ అక్కడ కొన్ని గుంటనక్కలు చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మిగులు భూమిని భవిష్యత్తును అందించే ప్రాజెక్టులకు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, గతంలో బీఆర్ఎస్ మాదిరిగా రహస్యంగా ఎవరికీ కట్టబెట్టడం లేదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చేలా చేస్తున్నామని, దీనివల్ల భాగ్యనగరం అవకాశాల గనిగా మారుతుందని సీఎం వివరించారు. కొందరు నేతలు యూనివర్సిటీని, విద్యార్థులను అనవసరంగా రెచ్చగొట్టి ప్రగతిని అడ్డుకునే పనిలో బిజీగా ఉన్నారని, దయచేసి రాజకీయ కారణాలతో ఇలాంటి పనులు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా ఈ విషయం ఇప్పుడు రాజకీయ రగడగా మారుతోంది. మొత్తానికి ఈ అంశం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరగనుందో వేచి చూడాల్సిందే.